అర్జున్ నీ వల్ల ఇంటి నుంచి పారిపోయాడని మెంటల్గా డిస్టర్బ్ అయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయావు. నీ వల్లే యాక్సిడెంట్ అయి చనిపోయాడని తెలిస్తే నువ్వేమైపోతావనే భయంతో ఆ రోజు నిజాన్ని దాచి నీకు చెప్పిన అబద్ధాన్ని నిజమని చెప్పాను. అర్జున్ అనేవాడు నా లైఫ్లో లేనప్పుడు ఇవన్నీ ఎవరు చేశారు? వాడు లేనప్పుడు, నేను చేయనప్పుడు ఇంకెవరు? అసలు ఏం జరుగుతుంది? సౌకర్యాలన్నీ బాగున్నాయా? లైఫ్లో చేసిన ఒక చిన్న తప్పు నీ తమ్ముడితో పాటు నిన్ను చంపకుండా వదిలే నా తమ్ముడిని దూరం చేసుకున్నా. నాకు బాధ, భయం పరిచయం లేదు. కానీ నీ వల్ల బాధ అనే ఐటమ్ నా బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. ఆ బాధ నాకు పరిచయం చేసి నువ్వు హ్యాపీగా గడిపేద్దామని వచ్చావా? చంపేస్తాను కొడక. నీ తమ్ముడు నేను చెప్పలేదు. ఏంటి? అవును, చంపడానికి ప్లాన్ చేస్తాం. మా వాడు వెళ్ళే లోపే నీ తమ్ముడు ఎవరో చంపేశారు. కానీ మా వాడు డబ్బు కోసం నేనే చంపానని అబద్ధం చెప్పాడు. చంపడానికి ప్లాన్ చేస్తామని తెలిసిన చంపేస్తామన్న భయంతో ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇంకెవడు? అన్నా, వీడు తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నాడన్నా. సార్, మన వాళ్ళు కోమా నుంచి బయటకు వచ్చారు సార్. వీళ్ళని కోమాలో నుంచి బయటకు తీసుకొచ్చి మీరు కోమాలోకి వెళ్లకుండా తప్పించుకున్నారు. నా తమ్ముడిని చంపినోడ్నే గుర్తుపడతారా? గుర్తుపడతానన్నా. వాడెలా ఉంటాడా? వాడు మామూలుడు కాదన్నా. ఒక్క కత్తిపోటుతో దాదు అన్నం చంపేశాడు. నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థమైందా? వాడెలా ఉంటాడని అడిగా. వాడెలా అంటాడని కాదు. నా కొడక్క, నీతో అవసరం ఉంది కాబట్టి సరిపోయిందిరా. లేదంటే వాడి బాడీలో దిగిన బుల్లెట్ మీ బాడీలో దిగుండేది. అన్నా, వీళ్ళని తీసుకెళ్లి చిన్న సందు కూడా వదలకు. వెతికించు. వాడు నాకు కావాలి. ఎక్కడున్నా వాడు నాకు దొరకాలి. డబ్బులు ఎక్కడ దాచారు చెప్పండి రా. చెప్పండి. డబ్బులు ఎక్కడ దాచారు చెప్పు. చెప్తాను సార్. డబ్బులు ఎక్కడ దాచారా? ఆ రాబరీ చేసింది మేమే, కానీ డబ్బులు మేము తీసుకెళ్ళలేదు సార్. ఏంటి? మరి ఎవరు తీసుకెళ్లారు? మీ పోలీసుడు తీసుకెళ్ళిపోయాడు సార్. ఏంటి? మా పోలీసా? అవును సార్. వాడిని చూస్తే గుర్తుపడతారా? గుర్తుపడతాం సార్. గుర్తుపడతాను సార్. అశోక్ సార్, సేట్ ఇంట్లో నైట్ రాబరీ జరిగిన రోజు నైట్ డ్యూటీ పెట్రోలింగ్ లో ఉన్నది ఎవరు? కుమార్, పతంజీ, ఆదిత్యనే అలర్ట్ చేశారు సార్. కానీ కుమార్ ఆ రోజు డ్యూటీకి వెళ్ళలేదు సార్. పతంజీ, ఆదిత్య ఇద్దరే వెళ్ళారు సార్. ఓకే, పతంజీ, ఆదిత్య. బట్ వాళ్ళిద్దరు ఆ రోజు తాగి పడుకున్నారు. మేబీ అదొక రీజన్గా చెప్పి రాబరీ కూడా చేసి ఉండొచ్చు కదా. సంథింగ్ వీళ్ళు కాకుండా వేరే పోలీస్ ఎవరైనా? మామయ్య, ఏంట్రా? నాకు అర్జెంటుగా 3 days లీవ్ కావాలి. ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. బాయ్. ఆదిత్య ఏ రోజు స్టేషన్కి వచ్చినా అందరినీ విష్ చేస్తాడు. ఈరోజు
చాలా టెన్షన్గా వెళ్తున్నాడు. ఎవరో ఫాలో అవుతున్నట్టు టెన్షన్, తప్పు చేసిన వాడిలా భయం. ఈ 2 సిమ్టమ్సే తన మీద అనుమానం వచ్చేలా చేస్తున్నాయి. అశోక్, సార్. నువ్వు ఒక పని చేయి. సార్. నువ్వు ఆదిత్యకి తెలియకుండా ఆదిత్యని మఫ్టీలో ఫాలో అవ్వు.